ఈ సండేని సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. బట్ పనులన్నీ అలా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఒక్కొక్క వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అవన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. సో ఎంజాయ్ చేస్తే సరిపోదు అనేసి అయితే పనులైతే స్టార్ట్ చేశాను. అది కూడా ఫాస్ట్గా, రెస్ట్ లేకుండా అనమాట. ఇది నా ఫస్ట్ వ్లాగు. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచిగా షూట్ చేసినానే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ కదా, కొంచెం ఇంప్రూవ్ ఉండడానికి ట్రై చేసిన అనమాట. సో మా సండే అయితే ఇలా దోశ పిండితో కంప్లీట్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఈరోజు దోశ అనమాట. ఏదో చేద్దాం అనుకున్నాను, బట్ పిల్లలకి ఫీవర్ వచ్చింది, ఇంకా ఆయిల్ ఫుడ్ తింటే అరగదు కదా అనేసి దోశ అయితే చేద్దామని నైట్ నానబెట్టుకున్నా. ఇది ఏ పిండి అంటే డిఫరెంట్గా ఉంది కదా. దోశ అంటే మనకి రైస్ దాంతో చేసిన దోశ పిండి కాదు. నేను ఇందులో అన్నీ వేసిన అనమాట. మల్టీగ్రెయిన్ దోశ, మల్టీగ్రెయిన్ ఆట అంట కదా, అట్లా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఇవి నేను నార్మల్గా మనకి దోశ పిండి ఎట్లయితే రుబ్బుకుంటామో పొద్దున్న నానబెట్టి సాయంత్రానికి, సో సేమ్ ఇది కూడా అంతే. పొద్దున్న నానబెట్టి సాయంత్రం రుబ్బుకుంటాను అనమాట. నాకు అట్లయితేనే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి ఇంకా టైం లేనప్పుడు నైట్ నానబెట్టి పొద్దున్న రుబ్బి ఫాస్ట్గా చేస్తాను. సో అలా దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అయితే మంచిగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్త్కి మంచిది కదా అవన్నీ కలిపి తింటే. నార్మల్గా మనం అవి సపరేట్గా తినాలంటే టైం తీసుకోము, అంత నవ్వడానికి పళ్ళు కూడా హెల్తీగా ఉండవు. సో ఈరోజు సండే కదా, స్పెషల్ అంటే ఇదే అనమాట. మటన్ తెచ్చుకోవడం మేము రేర్ అనమాట. ఈరోజు మటన్ కర్రీనే చేస్తున్నాను. చేయడానికి మాత్రం కష్టాలు పడ్డాను, ఎందుకో చెప్పేస్తాను. సో నేనైతే కొంచెం బిజీగానే సండేని గడిపాను అనమాట. ఎందుకంటే పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పాను కదా, అందుకనే ఎట్ టైంలో 2 గ్యాస్లు ఆన్ చేసి, అంటే అందరు ఇలానే చేస్తారనుకోండి. ఒక్కొక్కసారి నేనేమో ఎందుకులే మళ్ళీ ఒక్కొక్కటి చేసుకోవచ్చు అని అట్లా చేస్తాను. బట్ ఈసారి మాత్రం, ఈ సండే మాత్రం 2 కలిపి చేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా మా పిల్లని హస్బెండ్ చూసుకుంటున్నాడు. సండే కదా, ఈరోజు ఇంట్లో ఉన్నాడు అనమాట. అంటే ఎవ్రీ సండే ఉండడు, అది ఇంకా డ్యూటీ లేనప్పుడు అది వేరే మ్యాటర్ అనమాట. సో ఒక్కొక్కరు పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకేంటి ఆనియన్స్ సపరేట్గా వేస్తారు కదా, బట్ నేను మాత్రం అలా వేయను, అన్నీ ఒకేసారి గుమ్మరిచ్చేస్తాను. ఎట్లయినా ఫ్రై అవ్వాలి, ఎట్లా వేస్తేంది, ఫ్రై అవ్వడమే కావాలి కదా. సో అలా వేసి అయితే మొత్తానికి కలుపుతున్నాను. ఇంకా రైస్ విషయానికి వస్తే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట. ఇట్లా వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అంటే మనకి మొత్తం ఆయిల్ కాకుండా టేస్ట్ ఉండడానికి లాస్ట్లో నెయ్యి వేసుకుంటాం కదా, అలా కాకుండా మనం ఫస్ట్ ఇట్లా వేసినాం అనుకోండి, మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. బట్ ఈరోజు మాత్రం నాకు వంటలు మంచిగా అనిపించినాయి అనమాట. ఎందుకంటే కొన్ని స్పైసెస్ మేము ఎక్స్ట్రాగా యాడ్ చేసినాం అనమాట. అంటే ఎప్పుడు యూజ్ చేసినా కొన్ని, అంటే నార్మల్గా లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకేంటి బిర్యానీ ఆకు, ఇదే వేస్తాం కదా. బట్ ఈరోజు మాత్రం ఇంకా అనాస పువ్వు, ఇంకేంటి ఏదో జాజికాయ, ఇంకో కాయ ఉంటుంది కదా, అదొకటి వేసిన అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను, అంటే నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను అనమాట. మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా వేసే కాకుండా ఇట్లా పువ్వులాగా ఉంటుంది కదా, అదే స్పెషల్ అనమాట. మిక్స్డ్ మసాలా ప్యాకెట్ అని ఒకటి దొరుకుతుంది, అదైతే వేసి ట్రై చేయండి, సూపర్గా వచ్చినాయి అనమాట. సో నేను ఇంకా బిజీగా ఉన్నాను కదా అనేసి పిల్లల్ని అయితే ఆడుకోపించిన. సండేగా కొద్దిసేపు ఆడుకుంటారులేండి ఎక్స్ట్రాగా, కానీ ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఫైనల్గా నాకైతే కొంచెం రెస్ట్ దొరికింది అనిపించింది వీళ్ళ నుంచి. ఇంకెట్లయినా ఆడుకుంటున్నారు కదా, నా పని నేను చేసుకోవచ్చు అని మధ్యలో ఇంకొన్ని పనులు కూడా చేస్తున్నాను అనమాట. సో ఫైనల్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. పుదీనా వేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట. అంటే కొత్తిమీర లేకుండా పుదీనాతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కానీ కొందరికి పుదీనా టేస్ట్ అనేది అస్సలు నచ్చదు. మా ఇంట్లో ఒకరు ఉంటారనమాట, పుదీనానే వేయనియరు, మస్తు కోపం వస్తుంది. ఎందుకంటే అది వేస్తే బాగుంటుంది కదా, ఆ ఆకుకూర తింటే హెల్త్కి కూడా మంచిది. ఎంతో మరి ఇంకా ఎవరిష్టం వాళ్ళదే కదా. సో ఆ కర్రీ అయ్యేలోపు నేనైతే ఇట్లా ఉసిరికాయలతోనే ఒక రెసిపీ చేయాలి అనేసి కొన్ని కట్ చేసిన, టైం లేదని చెప్పిన కదా, ఇది ఎర్లీ మార్నింగ్ కట్ చేసిన ఫస్ట్ పని దీంతోనే స్టార్ట్ చేసిన అనమాట. అట్లా కట్ చేసి ఎండలో అయితే పెట్టేసుకున్నాను. అంటే కొంచెం క్లౌడీగా ఉండి సరిగ్గా ఎండట్లేవు, అందుకని ఇంకా మళ్ళీ తిప్పేసి తిరిగేయడం అలా చేస్తున్నాను. కర్రీ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. ఈ కర్రీ మటన్ కుక్కర్లో వేయడం అస్సలు నచ్చదు నాకు. అంటే ఒకసారి వేసినా కానీ ఇంకా నాకు ఎందుకులే అనేసి దీని మీద ఉడికిస్తాను అనమాట. అంటే నార్మల్గా గిన్నెలలో, ప్యాన్లలో ఇట్లనే చేస్తాను. ఎన్ని నీళ్ళు పోయాలంటే ఎంత అంటే టైం నాకు పట్టింది.
ఒక 1.5 to 2 hours పట్టిందనమాట. హై ఫ్లేమ్లోనే ఉడికిస్తాను నేను. చూసిరు కదా మసాలాలు ఇవి. ఫైనల్గా కర్రీ కూడా కంప్లీట్ అవ్వబోతుంది అనమాట. చాలా టైం అయితే తీసుకుంటుంది. మీరైతే కుక్కర్లో వేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే కర్రీ వేసేలోపు కడుపులో కాలడం, కళ్ళకి నిద్ర అన్నీ వస్తాయి అన్నమాట. మా పిల్లలకైతే వేరే కర్రీ వేసి ఇంకా అన్నం అయితే తినిపించిన అనమాట. ఇదేమో నైట్ పెట్టిన చపాతీలోకి. వాళ్ళు కూడా ఎక్కువ తినరు పీస్లు. ఈ కర్రీ ఇంతెందుకు తెచ్చిండేమో అర్థమే కాలేదనమాట. మా ఇంట్లో తినేటోళ్ళు ఎక్కువ ఎవరు ఉండరు. సో ఫైనల్గా అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళు పడుకున్నాక నా పనులు నేను చేసుకోవాలనేసి ఇంకా నిద్ర అయితే పోలేదు. బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలు కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల సరిగ్గా ఆరట్లేవు అని చెప్పేసి అయితే తిరిగేస్తున్నాను. మీరు కూడా ఇలా తిరిగేయండి. అంటే నేను కొన్ని టిప్స్ అన్నాను కదా, ఇది కూడా ఒక టిప్ అవుతుంది. అంటే తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను, మరి నవ్వుకోకండి, వీడియో కోసం అదే ఏం కాదు. సో ఇలా తిరిగేసినప్పుడు కొంచెం అంటే మందంగా ఉన్న బట్టలు సరిగ్గా ఆరవు కదా, అందుకని మీరు కూడా ఇలా చేయండి. బట్టలు తొందరగా ఆరుతాయి అనమాట. చిన్నపిల్లలు ఉంటే కొంచెం బట్టలు ఎక్కువనే ఉండి టైం ఎక్కువ పడుతుంది కదా. మాకైతే ఈ తీగలు రోజు బట్టలు ఉంటాయి అనమాట. పక్కన వాళ్ళు చూస్తే మాకు రోజు ఉతుకుడే పని ఇడిచడే పని అనుకుంటుందో ఏమో. సో ఫైనల్గా జుట్టు విషయంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ జుట్టుకి నూనె పెట్టక ఎన్ని డేస్ అయిందంటే 3 days అయింది. ఈరోజు కూడా పెట్టాను అనేసి ఖచ్చితంగా దీనికి టైం కేటాయించి ఆయిల్ అయితే పెట్టి దూకుంటున్నాను. సో నా జుట్టు ముందు బాగుండేదన్నమాట. నా బీఎస్సీ 4 yearsలో 2nd yearలో స్టార్ట్ అయింది జుట్టు రాలడము. ఇంకా ఆగలేదన్నమాట. మొత్తం చిన్నగా అయ్యేదాకా ఆగలేదు అసలు. చూసిన వాళ్ళందరూ షాక్ అనమాట, ఎంత పెద్దగా ఉండేదో. మరి అంత పొడవు అని చెప్పాను. కూర్చుంటే కింద అనేది, ఇక్కడ వేసి ఇంత అనేది అనమాట. ఇప్పుడు కూడా రాలడం మొదలైంది. జుట్టు రాలుతుందని అయితే టెన్షన్ మనదైతే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. అది నాకు ఎక్స్పీరియన్స్ అనమాట నా జుట్టు వల్ల. ఎందుకంటే బీఎస్సీలో రాలిన జుట్టు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మంచిగా వచ్చిందనమాట. అంటే మొత్తం అయితే రాలేదు, ఎంత ఉందో అంత, బట్ హాఫ్ అయితే వచ్చింది అన్నట్టు. అలా హాఫ్ వచ్చిన జుట్టు మళ్ళీ మా కింద పుట్టినాక మళ్ళీ రాలడం మొదలైంది. బట్ ఈ మధ్యనే పెరుగుతుంది అనుకున్న జుట్టు అయితే మొత్తం మళ్ళీ రాలడం అయితే స్టార్ట్ అయింది. దసరా దీపావళి మధ్య నుంచి స్టార్ట్ అయింది. ఇంకెంత ఊడుతుందో ఎంత ఉంటుందో కూడా నాకు తెలీదు. సో అదనమాట జుట్టు మ్యాటర్. ఊడిపోతుందని టెన్షన్ పడకండి, ఎంత ఊడాలో అంత ఊడుతుంది. మంచిగా ఫుడ్ని అయితే తీసుకోండి. కొన్ని టెన్షన్స్ నుండి బయటపడాలంటే కొన్ని పనులను వెతుక్కోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఖాళీగా ఉండి ఏ పనులు లేకుండా ఖాళీగా ఉన్నామంటే ఇంకొకటి కాదు 10 టెన్షన్స్ అనేవి నెత్తిలోకి వస్తాయి, ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. అందుకు అని ఆలోచించడం పక్కన పెట్టి పని చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో ఫైనల్గా ఈవినింగ్ వర్క్ కూడా అయిపోయాక ఇంకా నైట్కి అయితే చపాతీ చేస్తున్నాను. చెప్పాను కదా, చపాతీ కూడా నేను దీంట్లో ఏం పెట్టానంటే గోధుమలతో పాటు సజ్జలు కూడా మిక్సీ పట్టి అది యాడ్ చేసి చేసిన అనమాట. అందుకే కలర్ ఇలా ఉన్నది. ఈ చపాతీలు మాత్రం ఇట్లా ప్యూర్ గోధుమ పిండితో చేసిన చపాతీలాగా మెత్తగా అయితే ఉండవు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సజ్జలు ఈ మనకి వింటర్లో కానీ రైనీలో కానీ బాడీకి కొంచెం హీట్ అనమాట, కొంచెం వెచ్చదనాన్ని కలిగిస్తాయి. సో అది తెలిసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట. సో డిప్ అని చెప్పాను కదా, ఇది ఒకటి అనమాట. ఫైనల్గా చపాతీలు కూడా కంప్లీట్ అయ్యాయి. చపాతీలు తింటే నాకు కడుపు సరిగ్గా నిండినట్టు అనిపించదు, అందుకనే ఫైనల్గా ఛాయ్తో నా డే అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా చెప్పండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్.